హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము సింపుల్గా ఇంట్లోనే పావు బాజీ ఎలా చేసుకోవాలనేది మన వీడియో. చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లోనే సింపుల్గా పావు బాజీ చేసుకోవచ్చు. దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పావు బాజీకి ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలన్నది చూద్దాము. ఇక్కడ చూడండి, నేను వెజిటేబుల్స్ అన్నీ ఫస్టే కడిగి ఉంచుకున్నాను. బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, బంగాళదుంప, ఉల్లిపాయ, టమాటో, పచ్చి బఠానీలు అన్నిటినీ ఎప్పుడు కూడా కానీ మనం వెజిటేబుల్స్ అన్నిటినీ ఎప్పుడు కానీ కడిగేసి తర్వాత కట్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, కొద్దిగా చెక్క, లవంగ, పచ్చిమిరపకాయ తీసుకున్నాను. ఇప్పుడు మనము వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాము. నేను కట్ చేసుకునేసాను. మరి చిన్నగా ఏం అవసరం ఉండదు, మనం కుక్కర్లో వేసి ఉడికించుకుంటాం కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటే చాలు. అన్నిటినీ మనం ఒకేసారి కుక్కర్లోకి వేసుకొని కొద్దిగా నీళ్ళు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసి, పచ్చి బఠానీలు అంటూ నేను కుక్కర్లో వేసుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఫ్రోజన్ కాబట్టి ఆల్రెడీ హాఫ్ కుక్ అయి ఉంటాయి కదా. కుక్కర్లో ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు, లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. అది ఉడుకుతూ ఉంటుంది కదా, ఆ లోపల మనం ఉల్లిపాయలు నేను కట్ చేసుకునేసాను. టమాటో పేస్ట్ చేసుకుందాం. టమాటో గ్రైండ్ చేసుకునే ముందు అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, పచ్చిమిరపకాయ వేసుకుందాం. పచ్చిమిరపకాయ అన్నది ఒకటే తీసుకున్నాను, ఎందుకంటే తర్వాత మనం చిల్లీ పౌడర్ వేసుకుంటాం. గ్రైండ్ చేసుకునేసాను కదా. ఇప్పుడు మనం కడాయి ఉంచుకొని స్టవ్ పైన, కడాయి వేడైన తర్వాత 2 స్పూన్లు నూనె వేసుకుంటున్నాను. నూనె ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే మా ఇంట్లో ఎక్కువ బటర్ ఇష్టపడరు కాబట్టి నూనె వేసుకుంటున్నాను. నూనె వేడైన తర్వాత జీలకర్ర కొద్దిగా వేసుకొని మనం కట్ చేసుకొని ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ అన్నది కొద్దిగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఆల్రెడీ మనం కుక్ చేసుకునే టైంలో కూడా వెజిటేబుల్స్లో కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకోవడం వల్ల మన ఉల్లిపాయలు కనపడకుండా తొందరగా కలర్ మారి మెత్తబడిపోతాయి. ఇలా ఉల్లిపాయలు వేయించుకునే ముందు ఉప్పు, పసుపు వేసుకోవడం వల్ల. మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ మెథడ్. ఇప్పుడు మంచిగా వేగిపోయాయి కదా, మనం గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీ వేసుకుందాం. మనం అల్లం, వెల్లుల్లి అన్నది వేసుకున్నాం కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి, అల్లం వెల్లుల్లిలోని పచ్చి వాసన పోయేంత వరకు. ఇలా మంచిగా వేగి మన ఆయిల్ అన్నది పైకి రావాలి, అంతవరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా మంచిగా ఆయిల్ అన్నది పైకి వస్తుంది కదా. ఇప్పుడు మనం ఉంచుకున్న పచ్చి బఠానీలు వేసుకుందాం. ఈ బఠానీలు అన్నది ఇంట్లోనే చేసుకున్నది ఫ్రెండ్స్. మేము బఠానీలు సీజన్ ఉంటుంది కదా, అప్పుడు బఠానీ కాయలు తెచ్చుకొని ఒలసి హాఫ్ కుక్ చేసుకొని కొద్దిగా నీళ్ళంతా వంచేసి డ్రై అయిన తర్వాత ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు మనం బఠానీలు వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను నేను. కొద్దిగా పావుబాజీ మసాలా వేసుకుందాం. పావుబాజీ మసాలా ఇది ఎక్కడైనా దొరుకుతుంది, ఏ షాప్లో అయినా. ఎవరెస్ట్ పావుబాజీ మసాలా. పావుబాజీ మసాలా దొరకదు అనేవాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కిచెన్ కింగ్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం అన్ని మసాలా వేసుకునేసాం కదా. ఇప్పుడు అన్ని మసాలా వేసిన తర్వాత మంచిగా వేగి ఇలా దగ్గరికి పడిపోవాలి. ఎప్పుడు కూడా మనం ఏ కర్రీ కానీ కూర కానీ ఏది వండినా మనం మసాలా ఎంత వేయించుకుంటామో అంత టేస్ట్ వస్తుంది. ఓపిగ్గా మసాలా అన్నది మంచిగా వేయించుకోవాలి.
ఫ్రెండ్స్ ఇది వెజిటేబుల్స్ అన్నిటినీ స్మాష్ చేసుకోవాలి. సారీ, నా వీడియో మిస్ అయింది స్మాష్ చేసింది. నేనైతే పప్పు కుత్తి సహాయంతోనే ఇలా రుద్దుకున్నాను. మీరు కూడా మీకు ఏది ఉంటుందో దాని సహాయంతో స్మాష్ చేసుకోండి. ఆ నీళ్ళు వెజిటేబుల్ కుక్ చేసుకున్న నీళ్ళని వాటిని వంచుకొని నేను స్మాష్ చేశాను. ఆ వీడియో మిస్ అయింది ఫ్రెండ్స్, సారీ. ఇప్పుడు మనం అదే నీళ్ళతో కుక్కర్ని కొద్దిగా కడుక్కొని వేసుకోవాలి. మరీ ఇలా గట్టిగా లేకుండా మరీ ఇలా జారుడుగా లేకుండా మీడియంగా ఉండాలి మన బాజీ అన్నది. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు కన్నా తక్కువగా ఉంటే ఇంకొద్దిగా ఉప్పు వేసుకోండి. నేనైతే చెక్ చేశాను, నాకు కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా వండే ముందు చెక్ చేసుకొని సాలకపోతే వేసుకోండి. లాస్ట్లో చూసారా, ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకొని కొత్తిమీర వేతో గార్నిష్ చేసుకుందాం. నేనైతే కొద్దిగానే బటర్ వేసుకుంటున్నాను. మా ఇంట్లో బటర్ అన్నది ఇష్టపడరు కాబట్టి మీ టేస్ట్ని బట్టి మీరు కూడా ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు రెడీ అయిపోయింది మన బాజీ అన్నది. ఇప్పుడు మనము పావు వేడి చేసుకుందాం. చూసారా, ఇది పావు అన్నది ఇక్కడ ఇలా దొరుకుతుంది. వీటిని మనం రెండు ముక్కలుగా కట్ చేసుకొని, చూసారా ఇలా ఉంటుంది కదా, 2 పీసులు కట్ చేసుకొని మధ్యలో వెన్న పెట్టి వేడి చేసుకోవడం. వేడి చేసిన తర్వాత డైరెక్ట్ సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఇలానే సపోర్ట్ చేయండి, మన ఛానల్ని ఇలానే ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.